నమస్కారం, నవ్య న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. తెలుగు భాష ఔన్నత్యాన్ని భావితరాలకు అందించాలి. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ. చీరాల NR&PM హైస్కూల్ క్రీడా మైదానంలో జిల్లా బాలుర బాలిక ఫుట్బాల్ టీం ఎంపిక ప్రక్రియ. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో సెలక్షన్స్ కు హాజరైన క్రీడాకారులు ప్రతిభ నైపుణ్యం ఆధారంగా 22 మంది ప్రాబబుల్స్ ఎంపిక. ఏ స్థాయిలో ఉన్న మాతృభాష తెలుగును మరవద్దు. చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కొండయ్య. తెలుగు భాషా దినోత్సవాన్ని బాపట్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు తల్లి విగ్రహానికి జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కలిసి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగు కవి రామస్వామి రెడ్డిని కలెక్టర్, ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. మాతృభాష తెలుగు ప్రాశస్త్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి భావితరాలకు అందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి చెప్పారు. తెలుగు భాషా దినోత్సవాన్ని బాపట్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు తల్లి విగ్రహానికి జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కలిసి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగు కవి రామస్వామి రెడ్డి కలెక్టర్, ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ తెలుగు భాషా ప్రాముఖ్యతను ప్రజలంతా తెలుసుకోవాలని చెప్పారు. వ్యవహారిక భాషలోనే రచనలు ఉండాలని గిడుగు రామ్మూర్తి పంతులు విశేషంగా కృషి చేశారన్నారు. 1863వ సంవత్సరంలో ఆయన చేపట్టిన ఉద్యమంతోనే అన్ని రచనలు తెలుగు భాషలోకి వచ్చాయన్నారు. తెలుగు భాషకు జీవం పోసిన మహోన్నత వ్యక్తిగా రామ్మూర్తి చరిత్రలో నిలిచిపోయారని ప్రశంసించారు. సవరల అనే గిరిజన తెగకు లిపిని కనుగొన్న గొప్ప వ్యక్తి ఆయనని వివరించారు. తెలుగు భాషలోనే అనేక కావ్యాలు రచించిన మహాకవి ఎర్రప్రగడ తెలుగు గడ్డపై జన్మించారని కొనియాడారు. అన్ని భాషల్లోకెల్లా తెలుగు లెస్స అని ఆయన అభివర్ణించారు. సందర్భంగా ఈ ఆగస్టు 29వ తారీఖున మనందరం కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాం. 1863 సంవత్సరంలో జన్మించినటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారు శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి ప్రాంతంలో జన్మించి 1863 అంటే బ్రిటిషు సామ్రాజ్యం, బ్రిటిషు ప్రభుత్వం, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో మనందరం దాస్య శృంఖలాల్లో జీవిస్తున్న సమయాన మనందరి భాషలో కూడా సంస్కృత పటాటోపం, సంస్కృత ప్రభావం, సంస్కృత పాండిత్యం ఇవన్నీ రాజ్యం వెళ్తున్న రోజుల్లో కవి అంటే సంస్కృత పదాలు వాడి గంభీరమైన శబ్దాలతో రాస్తేనే కవిత్వం. అది వచనమైన, పద్యమైన, ఏదైనా అన్య దేశ పదాలు అంటే సంస్కృతం అనే దాంట్లో ఉంటేనే గొప్ప పాండిత్యం ఉన్నట్టు అనేటువంటి రాజ్యమవుతున్న పరిస్థితుల్లో శిష్టులందరూ మాట్లాడుకునేటువంటి వ్యావహారిక భాషలు ఏదైతే భాష మనం మాట్లాడతామో రచనల్లో కూడా అదే భాష ప్రతిబింబించాలి. రచనలోకి వచ్చేటప్పటికి వేరే భాష, వేరే పదాలు అర్థం కానివి ఉండడం అనేది సరైనది కాదు అని భావించి గిడుగు రామ్మూర్తి పంతులు గారు వ్యావహారిక భాషోద్యమాన్ని ప్రారంభించి ఆ వ్యావహారిక భాషోద్యమం ద్వారానే అందరూ ప్రజలు వ్యవహారంలో మాట్లాడుకునే భాషనే గ్రంథాల్లో కూడా అదే రావాలి. కవిత్వమైనా, వచనమైనా, రచనలైనా అన్ని దాంట్లోనే సాగాలని చెప్పి మనందరం ఇక్కడ కూర్చొని ఈరోజు ఈ సందర్భంలో ఆ మహానుభావుని గుర్తు చేసుకొని ఆయన చేసినటువంటి వర్క్, కృషిని కూడా మనం గుర్తు చేసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని అందరినీ పిలిచి చేసుకోవటం, తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి మన బాపట్ల, మన తెలుగు భాష, మన తెలుగు జాతి అంటూ ఇప్పుడు కలెక్టర్ గారు ఎన్నో విషయాలు చెప్పారు. ఎందుకంటే ఆయన కలెక్టర్ గారు కాబట్టి బాగా లోతుగా కూడా పరిశీలన చేసినట్టున్నారు. అంటున్నారు, పద్యం అంటున్నారు, గురించి ప్రావీణ్యం కూడా తెలిసిన వ్యక్తి. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు. కానీ ఒక మంచి ఆలోచన చేశారు.
బాపట్ల మీద ఒక అద్భుతమైన పాటని మనం తయారు చేసుకోవాలి. ఆయన ఆ మాట చెబుతూ ఉంటే నాకైతే ఒళ్ళు పులకరించిందండి. చాలా సంతోషం. ఎందుకంటే స్థానికంగా బాపట్ల అంటే ఇష్టం, తెలుగు భాష అంటే మరీ ఇష్టం. మనకి తల్లి నేర్పేది ఫస్ట్ తెలుగు అమ్మ అని ఒక పదంతో మనం బిగిన్ అవుతాం. అప్పటి నుంచి ఎన్నో తెలుగు భాషలో ఉన్న పదాలన్నీ నేర్చుకుని ఇప్పుడు పౌరిక భాషలో మనం తెలుగు మాట్లాడుతున్నాం. ఇటువంటి తెలుగు భాషని చీరాల ఎన్ఆర్ఎండ్పీఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ కమ్యూనిటీ హాల్లో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పలువురు విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు. అమ్మలాంటి కమ్మనైన మాతృభాష తెలుగును ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడ స్థిరపడినా మరవకూడదని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. చీరాల ఎన్ఆర్ఎండ్పీఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ కమ్యూనిటీ హాల్లో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పలువురు విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు కాటాబత్తిని కోటేశ్వరరావు ఘనంగా సత్కరించారు. అనంతరం వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నా క్యాంటీన్ నిర్వహణకు అసోసియేషన్ తరపున 1,50,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే కొండయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోలిదాసు రామకృష్ణ, సెక్రటరీ గురుప్రసాద్, సుధాకర్ రావు, రమేష్, డాక్టర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఆయనకి రాహు బహుదూర్ అనేటువంటి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. వారు మనం గమనించినట్లయితే ఈయన రాకముందు సంస్కృతం ఎక్కువగా మన తెలుగు వాళ్ళు కానీ ఎక్కడున్నా కూడా తెలియవాళ్ళు. అయితే ఇవాళ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన చీరాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా మనందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి అవసరం. అనేక విషయాల్ని ఈరోజు మన యొక్క పెద్దలు మాట్లాడారు. ఇవన్నీ చూస్తుంటే ఒకసారి మన పాఠశాల రోజులు గుర్తొస్తున్నాయి. ఆ తర్వాత కూడా ఒక రోజున రాజమండ్రిలో తెలుగు యూనివర్సిటీ అని ఒకటి ఉంది. ఆ తెలుగు యూనివర్సిటీలో ఒకరోజు కవి సమ్మేళనం గురించి కూర్చోబెట్టారు. నన్ను ఎందుకో పిలిచారు. అక్కడ ఉన్నటువంటి రమణయ్య గారికి నన్ను పిలిచారు. అసలు ఒక్కొక్కరు తెలుగు భాష గురించి మాట్లాడుతుంటే మనం ఎక్కడున్నామన్న భావం నాలో కూడా ఏర్పడింది. ఒక చిన్న శ్రీకాకుళం మాత్రం వచ్చి ఒక మాట్లాడాడు, సొమ్ములు కోనాయండి, సొమ్ములు కోనాయండి అంటే ఏంటి? సొమ్ములు ఏంటి అంటే పశువులు పోయి అనే భాషని సొమ్ములు కోనాయండి అనే భాషతో మాట్లాడేటువంటి పరిస్థితి. అలాగే నేను కొరియా వెళ్ళాను. కొరియా వెళ్తే అక్కడ మనం ఎలాగైతే అమ్మ అంటున్నామో వాళ్ళు కూడా తల్లిని అమ్మాయి అంటారు. అంటే ఆసియా ఖండంలో ఆనాడు తెలుగు భాష ఎంత వ్యాప్తి జరిగింది అన్నది ఇది ఒక గుర్తు మనం. అయితే నేనేమంటానంటే తెలుగు భాష అనేది ప్రధానంగా ఉంచుకోవాలి, కానీ అన్ని భాషలు నేర్చుకోవాలి కానీ నా భావం. ఎందుకంటే నువ్వు ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఐటీ సెక్టార్ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ప్రపంచ దేశాల మొత్తం కూడా ఇవాళ మన వాళ్ళందరికీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేస్తారంటే మరి భాష లేకపోతే మనం ఏం చేయగలం? మనం ఎవరిని నిర్మించాల్సిన అవసరం లేదు. మన భాష మనం గుర్తు మర్చిపోకుండా మన పిల్లల దగ్గర నుంచి కూడా అన్ని విషయాలు చెప్తూ నాకు చెప్పారు. వ్యాకరణం అవన్నీ కూడా ఏ పద్ధతిలో ఇంతకుముందు మన ఒత్తులు, హల్లులు, అచ్చులు ఏవైతే ఉన్నాయో వీటిని మర్చిపోకుండా మనం చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో ఉంటారు. చీరాల ఎన్ఆర్ఎండ్పీఎం హై స్కూల్ క్రీడా మైదానంలో బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా బాలుర బాలికల ఫుట్బాల్ టీం సెలక్షన్స్ జరిగాయి. సెలక్షన్స్ కు జిల్లా నలుమూలల నుంచి సుమారు 70 మంది క్రీడాకారులు హాజరయ్యారు.
గ్రామీణ స్థాయిలోని క్రీడాకారులను అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా జిల్లా స్థాయిలో ఫుట్బాల్ టీం సెలక్షన్స్ ను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కోఆర్డినేటర్ దేవదాస్ అన్నారు. చీరాల ఎన్ఆర్ఎన్పీఎం హైస్కూల్ క్రీడా మైదానంలో బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా బాలుర బాలికల ఫుట్బాల్ టీం సెలక్షన్స్ జరిగాయి. సెలక్షన్స్ కు జిల్లా నలుమూల నుంచి సుమారు 70 మంది క్రీడాకారులు హాజరయ్యారు. కాగా సెలక్షన్స్ కు హాజరైన క్రీడాకారులకు మ్యాచ్ నిర్వహించి ఆయా క్రీడాకారుల ప్రతిభా నైపుణ్యం ఆధారంగా మొత్తం 22 మంది క్రీడాకారులను రాష్ట్ర స్థాయి ప్రాబబుల్స్ కు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. గతంలో జిల్లాకు చెందిన అనేక మంది క్రీడాకారులు మంచి ప్రతిభను చూపి అనేక జాతీయ స్థాయి ట్రోఫీ మ్యాచ్ల్లో పాల్గొన్నట్లు సెలక్షన్ కమిటీ సభ్యులు దేవదాస్ చెప్పారు. టీం ఎంపిక ప్రక్రియలో కోచ్లు ప్రేమయ్య, ప్రసన్నకుమార్, దేవదానం తదితరులు పాల్గొన్నారు. సీనియర్స్, ఉమెన్స్ మరియు బాయ్స్, మెన్, ఉమెన్స్ టోర్నమెంట్ జరుగుతుంది. సీనియర్ జట్టు జిల్లా తరపు నుంచి స్టేట్ లెవెల్కి వెళ్ళి స్టేట్ లెవెల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి నేషనల్కి కూడా పాల్గొంటారని చుట్టుపక్కల జిల్లా చుట్టుపక్కల నుంచి చాలామంది కనీసం 70 మంది 80 మంది వచ్చున్నారు. వాళ్ళకి గేమ్ పెట్టి వాళ్ళ మెరిట్ అయిన వాళ్ళని తీసి 22 మెంబర్స్ని తీసి వాళ్ళని స్టేట్ లెవెల్కి పంపించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ సంతోష్ ట్రోఫీ నేషనల్ 2 ప్లేయర్స్ ఆడున్నారు. ఈసారి కూడా ఇంకొక 2ని పంపించి జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని ఇద్దరితో ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మన చీరాల ఎన్ఆర్పిఎం స్కూల్లో మెన్ అండ్ ఉమెన్ ఫుట్బాల్ సెలక్షన్ జరుగుతుందండి. ఈ యొక్క సెలక్షన్లో సెలెక్ట్ అయిన వాళ్ళని స్టేట్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి మనం ఈ యొక్క టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే గత కాలంలో కూడా మన ఈ యొక్క ఫుట్బాల్ అసోసియేషన్ తరపు నుంచి బాపట్ల జిల్లా నుంచి సీనియర్ విభాగంలో డి మనోజ్ కుమార్ గారు అని ఒక కుర్రాడు సంతోష్ ట్రోఫీకి సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. ఇతను వచ్చి ఛత్తీస్గఢ్లో ఇతను వచ్చేసి మన మహారాష్ట్రలో ఆడటం జరిగింది. అలాగే అండర్-20 విభాగంలో జోయర్ అనే కుర్రవాడు ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి నేషనల్ టోర్నమెంట్లు కూడా అతను సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. అలాగే అండర్-15లో మన ఈ స్కూల్లో విద్యార్థి 10th క్లాస్ విద్యార్థి అయినటువంటి అతని పేరు వచ్చేసి ప్రవీణ్ అనే కుర్రవాడు అస్సాంలో జరిగినటువంటి నేషనల్ టోర్నమెంట్లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చీరాల్లో అనేకమైనటువంటి మంచి ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ వెలికి తీసి వాళ్ళకి మంచి కోచింగ్ ఇచ్చి ముందు ఈ యొక్క నేషనల్స్కి తీసుకెళ్లడం ఆ యొక్క ఉద్దేశం అండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేస్తున్నటువంటి మన బాపట్ల జిల్లా ప్రెసిడెంట్ గారైనటువంటి విజయ్ కుమార్ గారు, మన కోఆర్డినేటర్ గారైనటువంటి దేవదాస్ గారు, వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క టోర్నమెంట్లు జరగడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి మన ప్రసన్న కుమార్ గారు మరియు మన బాబాయ్ గారు దేవదానం గారు చక్కగా వాళ్ళకి క్రమశిక్షణతో కూడినటువంటి ప్రాక్టీస్ ఇచ్చి వీళ్ళని ఇలా అన్ని టోర్నమెంట్ పంపించి చాలా కష్టపడి మన చీరాలకి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి కూడా పేరు రావడం జరుగుతుందండి. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం.
జాతీయ క్రీడా దినోత్సవం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల పట్టణంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోందని బాపట్ల జిల్లా కలెక్టర్ తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల పట్టణంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అంతర్జాతీయ స్థాయిలో ఖోఖో క్రీడల్లో బంగారు పథకం సాధించిన ఏ శివనాగిరెడ్డి, జాతీయ స్థాయిలో ఖోఖో క్రీడలో ఇత్తడి పథకం సాధించిన కె రామ్మోహన్, జాతీయ స్థాయి క్రీడలో ఇత్తడి పథకం కైవసం చేసుకున్న ఎం ఫణికుమార్, సైక్లింగ్ పోటీలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన పి అనురాధారెడ్డిలను పథకాలు, శాలువలతో ఘనంగా జిల్లా కలెక్టర్ సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ యువతీ యువకులు దుర్వ్యసనాలకు గురి కాకుండా క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. యువతను సన్మార్గంలో నడిపించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహిస్తున్నాయని వివరించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు విద్యార్థులు బానిసలు కాకుండా మంచి వైపు అడుగులు వేయాలన్నారు. ప్రభుత్వం చేపట్టే ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులు క్రీడలపై ఆసక్తి చూపుతున్నారన్నారు. జాతీయ క్రీడా దినోత్సవంలో ఎన్సీసీ క్యాడెట్లు వందలాది మంది విద్యార్థులు హాజరు కావటం శుభ పరిణామమన్నారు. జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన క్రీడాకారులు ర్యాలీలో పాల్గొన్నారన్నారు. చీరాల పట్టణంలోని పేరాల సొసైటీ వద్ద రుద్రాక్ష భారతి గురూజీ చాముండేశ్వర మహర్షి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రుద్రాక్ష వైభవం శాఖ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కాగా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు. ప్రస్తుత సమాజంలో ఆధ్యాత్మిక సామాగ్రిలో సైతం నకిలీ పూజా వస్తువులు లభిస్తున్నాయి. వాటి నుంచి రక్షణ పొందడానికి విశ్వధర్మ సేవారత్న రుద్రాక్ష భారతి గురూజీ చాముండేశ్వర మహర్షి రుద్రాక్ష వైభవం శాఖను చీరాల ప్రాంతంలో నెలకొల్పడం అభినందనీయమని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. చీరాల పట్టణంలోని పేరాల సొసైటీ వద్ద రుద్రాక్ష భారతి గురూజీ చాముండేశ్వర మహర్షి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రుద్రాక్ష వైభవం శాఖ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కాగా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ విశ్వధర్మ సేవరత్న రుద్రాక్ష భారతి గురూజీ చాముండేశ్వర మహర్షి రుద్రాక్ష వైభవం పేరిట హైదరాబాద్ లో ఆధ్యాత్మిక దైవ వస్తు నిలయాన్ని నడుపుతూ ఇదే క్రమంలో చీరాలలో సైతం ఆ శాఖను ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. చాముండేశ్వర మహర్షి హిమాలయాల నుంచి నిజమైన దివ్య రుద్రాక్షలు స్వయంగా సేకరించి అందిస్తున్నారన్నారు. అలాగే అసలైన సాల గ్రామాలు, జాతిరత్నాలు, హోమ ద్రవ్యాలు, దేవతా విగ్రహాలు అందుబాటులో ఉంచారన్నారు. ఆధ్యాత్మిక చింతనతో అందరికీ సుఖశాంతులు కల్పించడానికి చాముండేశ్వరి స్వామి రుద్రాక్ష వైభవం వస్తు నిలయాన్ని నిర్వహిస్తున్నారన్నారు. చీరాల ప్రాంత ప్రజలు సైతం రుద్రాక్ష వైభవం శాఖను సారి సందర్శించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. శక్తులకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి నేను ఈ యొక్క ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. చీరాల మండల పరిధిలోని వాడరేవు గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో శ్రీరామానంద సరస్వతి స్వామీజీ సహకారంతో నూతనంగా నిర్మించిన సభా వేదికను చీరాల ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు. అభివృద్ధి వికాసాలకు మూలమైన విద్యారంగాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తుందని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. చీరాల మండల పరిధిలోని వాడరేవు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో శ్రీరామానంద సరస్వతి స్వామి సహకారంతో నూతనంగా నిర్మించిన సభా వేదికను చీరాల ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ఆధునిక సమాజాభివృద్ధికి మూలం విద్యని అన్నారు. అన్ని వర్గాలకు ఉన్నత నాణ్యమైన విద్య అందినవాడే సమాజం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. విద్యార్థులు సైతం లక్ష్యాలను ఎంచుకుని లక్ష్య సాధనకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. తద్వారానే ఉన్నత లక్ష్యాల ఛేదన సాధ్యపడుతుందన్నారు. ఇంగ్లీష్ మాస్టర్ మాట్లాడుతూ 2000 కళ్ళతో చూస్తారంటారు. ప్రజలను ఈ కళ్ళతో చూశారు కాబట్టి నేను గెలిచారు. సో గెలిపించారు చీరాల ప్రజలు. కాబట్టి వారికి ఎప్పుడు మనం రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత ఇది. ఖచ్చితంగా నేను ఎంతమంది పిల్లల్ని దాదాపు 1000 మంది పైసలు పిల్లలు ఉన్నటువంటి ఈ స్కూల్కి రావడం చాలా గొప్ప విశేషం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పిలిస్తే కూడా రాకుండా స్టూడెంట్స్ ఎక్కడ దొరకకుండా అన్ని ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయేటువంటి దశలో ఈరోజు వాడరేవులో 1000 మంది పైన ఒకే దగ్గర పిల్లలు ఉండడం అనేది గొప్ప విషయం. అయితే వీళ్ళ అవసరాలు కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ 1000 మంది పిల్లలు ఉన్నారంటే వాళ్ళ అవసరాలు కూడా అలాగే ఉంటాయి. వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా అన్ని విషయాల్లో కూడా మనం ప్రభుత్వం కూడా సహాయం చేయాలి. అలాగే గురువు గారు కూడా సహాయం చేస్తున్నారు. దీన్ని ఏ పద్ధతిలో మనం చేయించుకోవాలన్నది మనం చేయించుకోవాలి. అక్కడే ఉన్నటువంటి స్థలాన్ని ప్లే గ్రౌండ్ కోసం అడుగుతున్నారు. మరి సాధ్యం అవుతుందా లేదా నాకు తెలియదు, కానీ
మీరు ఎవరో ఒకరు నాతో ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రయత్నం చేస్తే అవకాశం ఉంటే చేస్తాం. అట్లాగే ప్రధానమైన సమస్య ఈ రోజున వారానికి మంచినీటి సమస్య. ఈ మంచినీటి సమస్యని గత ప్రభుత్వం పూర్తిగా స్వామీజీ గారు ఉపయోగించుకోవాలని నేను అనుకోవట్లేదు. ఇంట్రెస్ట్ కూడా ఎవరైనా సహాయం చేస్తాను అంటే చేయించుకోవడానికి ముందు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎంతమంది వస్తారండి ముందుకి? స్వామీజీ గారు నన్ను అడుగుతున్నాడు, రాగానే మంచిగా అనుకున్నావా నువ్వు ఏం చేస్తావు దాని గురించి అడిగారు. అంటే ఆ ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుంది? ప్రజలు అవసరాలకి ముందు ప్రధానంగా మంచినీళ్ళు చాలా అవసరం. దాని గురించి బాగా నన్ను ప్రస్తావించాను నేను అడగల. సో కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతానికి మొత్తానికి కలిపి మంచినీళ్ళ సదుపాయం ఇవ్వడానికి నేను ఒక గొప్ప ప్లాన్ చేసుకుంటున్నాను. ఆ ప్లాన్ ప్రకారంగా సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళకి మంచినీళ్ళు దొరుకుతాయి. అలాగే ఉన్నటువంటి రిసార్ట్స్ వాళ్ళకు కూడా మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఇది రూపకల్పన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. ప్రతి శనివారం తిరుపతి అర్బన్ తిరుమల స్థానికులకు కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగ ప్రదక్షిణ టికెట్లు ఇకపై లక్కీ డిప్ ద్వారా కేటాయించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అంగ ప్రదక్షిణ టికెట్లు కావలసిన భక్తులు గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ ఆధార్ కార్డుతో ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. వీరికి సాయంత్రం 5 గంటలకు లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తామని వెల్లడించారు. లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులకు వారి మొబైల్ ఫోన్లకు SMS రూపంలో సమాచారం అందిస్తూ ఆన్లైన్ లో ఉంచుతామన్నారు. ఉపాధి హామీ పథకం అమలు తీరుపై ఎంపీడీఓలు డ్వామా అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనుల గుర్తింపు ప్రక్రియ శరవేగంగా జరగాలన్నారు. వలసలు నివారిస్తూ ఉపాధి హామీ పథకం ద్వారా నిరుపేదలకు అధికారులు ఉపాధి కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. ఉపాధి హామీ పథకం అమలు తీరుపై ఎంపీడీఓలు డ్వామా అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు గుర్తింపు ప్రక్రియ శరవేగంగా జరగాలన్నారు. అలాగే ఉపాధి హామీ పథకంలో దొంగ మాస్టర్లకు అవకాశం లేకుండా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు. దొంగ మాస్టర్లతో తప్పులు చేయడం, ఇష్టానుసారంగా పనిచేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితులు మండలాల్లో ఏర్పడకుండా ప్రక్షాళన చేపట్టాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధన దిశగా అధికారులు పనిచేయాలన్నారు. నిరుపేదలైన ఎస్టీలు, ఎస్సీలు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తుంటే అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ప్రస్తుతం 33 రోజులు పని దినాలు కల్పిస్తుండగా కనీసం 100 రోజులు పని దినాలు కల్పించడమే అధికారులకు లక్ష్యం కావాలన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు గుర్తింపు ప్రక్రియ శరవేగంగా చేపట్టాలన్నారు. గ్రామ సభలు నిర్వహించి అర్హులైన నిరుపేదలను గుర్తించాలన్నారు. జిల్లాలో 84,000 మందికి జాబ్ కార్డులు ఇవ్వడానికి అవకాశం ఉందన్నారు. జాబ్ కార్డులు ఇచ్చే ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. యాక్షన్ ప్లాన్ అనేది మీరందరూ కూడా అచీవ్ అవుతున్నారా లేదా అనేది మనం క్లియర్గా క్రిటికల్గా రివ్యూ చేస్తాం. నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్, ఇది స్టేట్ లెవెల్లో రివ్యూ జరుగుతుంది. ఆనరబుల్ సీఎం గారు అండ్ డిప్యూటీ సీఎం గారు కూడా వీటిని క్రిటికల్గా రివ్యూ చేస్తారు. ఇప్పటికే డైరెక్టర్ పంచాయతీరాజ్ కూడా డైలీ కమ్యూనికేషన్లో ఉన్నాడు ఆల్ కలెక్టర్స్కి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ఎంపీడీఓస్ అండ్ ఏపీఓస్, దీన్ని మీరు దిస్ ఈజ్ యువర్ టార్గెట్. ఈ టార్గెట్ని ఎవ్రీ డే అచీవ్మెంట్ చేసుకోండి. మీరు 100 డేస్కి ఈ టార్గెట్ అన్నప్పుడు డివైడెడ్ బై 100, మీరు డివైడెడ్ బై 90 డేస్ అని వేసుకొని ఒక రోజుకు ఎంత వస్తుంది అనేది లెక్కేసుకొని ఆ రోజువారీ అచీవ్మెంట్ ఉండాలి. లేదు మళ్ళీ నెలకు ఒకసారి మనం చెక్ చేసుకుంటే నెలవారీ అచీవ్మెంట్ అనేది ఉండాలి. ఆల్ ఏపీఓస్ అండ్ అదర్ ఆఫీసర్స్, అట్లనే లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా మీకు సంబంధించినటువంటి మీ వర్క్స్లో డీప్ ప్రోగ్రెస్ తీసుకొని రండి. మెయిన్గా జాబ్ కార్డ్స్ లేని వాళ్ళ మీద నేను ఈరోజు మీకు ఏదైతే చెప్పానో దాని ప్రకారంగా గ్రామ సభలు పెట్టుకొని వితిన్ 10 డేస్ లోపల జాబ్ కార్డు ఒక్కరు కూడా లేని వాళ్ళు అనేవాళ్ళు ఉండకూడదు. వాళ్ళందరినీ కూడా మీరు జాబ్ కార్డ్స్ ఇవ్వండి. జాబ్ కార్డ్స్ ఇచ్చేసాము, అయిపోయింది మా పని, ఇంకా మేము పని చూపించే అవసరం లేదని కాకుండా షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ని ఐడెంటిఫై చేసి వర్క్స్ అన్నీ కూడా పెట్టుకొని ఇన్నోవేటివ్గా కూడా మీరు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరికీ 100 డేస్ వచ్చేటట్టు మీ యొక్క యావరేజ్ మ్యాండేజ్ అనేది హయ్యెస్ట్ ఉండేటట్టు, అట్లనే మీ యొక్క యావరేజ్ వేజ్ అనేది కూడా హయ్యెస్ట్ ఉండేటట్టు ప్రతి మండలిది కూడా
మన స్టేట్ కన్నా కూడా హైయెస్ట్లో ఉండేటట్టు మీరు చూసుకోండి. బయటకి ఎక్కడన్నా మాకు తెలిసింది, ఎంక్వైరీలో వచ్చింది ఎక్కడైనా అని అంటే మాత్రం విల్ టేక్ వెరీ వెరీ సీరియస్. ముందు ప్రక్షాళన చేయండి మీ మండలాలలో, ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి అనేది లేకుండా. దీనికి నాకు ఇన్స్టిట్యూషనలైజ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది, టాప్ టు బాటమ్, పైనుంచి కింద దాకా అందరూ దీంట్లో హ్యాండ్ ఇన్ గ్లోవ్ లాగా చేస్తున్నారు అని చెప్పి. ఐ టేక్ వెరీ సీరియస్ అండి. ఇవన్నీ కూడా పీరియాడికల్ ప్రోగ్రెస్ తీసుకొని రావాలి, పీరియాడికల్ రివ్యూ జరుగుతుంది. సో ఇప్పుడు మీరు నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. ఏపీకి బిగ్ రైన్ అలర్ట్ వచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై ఇది కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వైపు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాగల 3 రోజుల పాటు కోస్తాకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉత్తరాంధ్ర అన్ని జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కూడా ఓ మోస్తా నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అలర్ట్ జారీ చేసింది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ కు ప్రధాని మోదీని పాకిస్తాన్ ఆహ్వానించింది. అక్టోబర్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ఇవాళ ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రెస్ బ్రీఫింగ్ సందర్భంగా విదేశాంగ ప్రతినిధి ముంజాత్ బహ్రబలోచ్ ఈ విషయాన్ని తెలిపారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో జరగనున్న సమావేశాలకు హాజరు కావాలని మోదీతో పాటు ఇతర దేశాధినేతలకు ఆహ్వానం పంపినట్టు చెప్పారు. ఇప్పటికే కొన్ని దేశాలు కన్ఫర్మ్ చేశాయని, ఇండియా గురించి త్వరలో వెల్లడిస్తామని అన్నారు. భారత్ తో నేరుగా ద్వైపాక్షిక పాకిస్తాన్ కు వాణిజ్యం లేదని జహ్రా వెల్లడించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన చేపడుతున్న డాక్టర్లను బెదిరించినట్లు బీజేపీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో స్పందించారు. తన పట్ల విష ప్రచారం జరుగుతున్నట్లు దీదీ పేర్కొన్నారు. తానేమి డాక్టర్లను బెదిరించలేదన్నారు. బుధవారం తన ప్రసంగంలో డాక్టర్ల అంశాన్ని ప్రస్తావించలేదన్నారు. మెడికో విద్యార్థులు కానీ వాళ్ల ఉద్యమం గురించి తానేమీ మాట్లాడలేదన్నారు. డాక్టర్లు చేపడుతున్న ఆందోళనకు సపోర్ట్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. వాళ్లు పోరాటం సత్యమైందన్నారు. ఎన్నడూ వాళ్లను బెదిరించలేదన్నారు. డాక్టర్లను బెదిరించినట్టు తనపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని, ఆ ఆరోపణలు అవాస్తవమని దీదీ తెలిపారు. తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ లో ఆమె విషయాన్ని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడని, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సాయంతో రాష్ట్రంలో ఆ పార్టీ అరాచకం సృష్టిస్తోందని, అందుకే ఆ పార్టీకి వ్యతిరేకంగా తన స్వరం వినిపించినట్లు మమతా బెనర్జీ తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పెన్షన్ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లను అందించే విధంగా చర్యలు తీసుకుంటోంది. అయితే తాజాగా పెన్షన్ ధరల కోసం ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఒక రోజు ముందుగానే పెన్షన్లను అందించేందుకు నిర్ణయం తీసుకుంది. అంటే 31న పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు ఆగస్టు 28న జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు రోజు కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఏదైనా కారణంగా ఈ నెల 31న పెన్షన్లు అందకపోతే సెప్టెంబర్ 2వ తేదీన అందరికీ అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటోంది. టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లు. మీరు స్కూటర్ ని కొనుగోలు చేయాలనుకుంటే మీరు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్ల జాబితా చూడొచ్చు. జూలై నెలలో అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ స్కూటర్ల గురించి తెలుసుకోండి. జూలై 2024లో హోండా యాక్టివా 1,95,604 యూనిట్లు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ ధర 76,684 నుంచి ప్రారంభమవుతుంది. జూలై 2024లో టీవీఎస్ జూపిటర్ 74,663 యూనిట్లు విక్రయాలు జరిగాయి. ఎక్స్ షోరూమ్ ప్రకారం ఈ స్కూటర్ ధర 73,700 నుంచి ప్రారంభమవుతుంది. జూలై నెలలో సుజుకి యాక్సెస్ 71,247 యూనిట్లు విక్రయాలు జరిగినట్లు కంపెనీ తెలిపింది. ఎక్స్ షోరూమ్ ప్రకారం ఈ స్కూటర్ ధర 79,899 నుంచి ప్రారంభమవుతుంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి గత కొన్ని నెలలుగా క్రికెట్ మైదానానికి దూరంగా ఉన్నాడు. తను చివరిసారిగా వన్డే ప్రపంచ కప్ 2023లో ఆడాడు. తర్వాత చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయడంతో మైదానంలో అడుగు పెట్టలేదు. దాదాపు 9 నెలల తరువాత ఇప్పుడు షమి బౌలింగ్ ప్రారంభించాడు. ప్రస్తుతం బెంగళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఆయన అభిమానులకు శుభవార్త. దేశవాళీ సీజన్ కోసం బెంగాల్ 31 మంది సభ్యుల ప్రాబబుల్స్ జాబితాలో మహమ్మద్ షమికి స్థానం దక్కింది. అంటే రంజీ టోర్నీ నుంచి మహమ్మద్ షమి మళ్లీ క్రికెట్ గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడన్నమాట. బెంగాల్ జట్టు నుంచి మహమ్మద్ షమి తిరిగి క్రికెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 11న యూపీతో జరిగే రంజీ టోర్నీలో షమి ఆడొచ్చు. ఆ తర్వాత అక్టోబర్ 18న బీహార్ తో బంగ్లాదేశ్ రెండో మ్యాచ్. ఈ మ్యాచ్ కోల్కతాలో జరగనుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తెలుగు భాష ఔన్నత్యాన్ని భావితరాలకు అందించాలి. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ. చీరాల NR&PM హైస్కూల్ క్రీడా మైదానంలో జిల్లా బాలుర బాలిక ఫుట్బాల్ టీం ఎంపిక ప్రక్రియ. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో సెలక్షన్స్ కు హాజరైన క్రీడాకారులు ప్రతిభ నైపుణ్యం ఆధారంగా 22 మంది ప్రాబబుల్స్ ఎంపిక. ఏ స్థాయిలో ఉన్న మాతృభాష తెలుగును మరవద్దు. చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కొండయ్య. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.